Dear friends, welcome to Try My TV. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎవరైనా ఒక యూట్యూబర్ అదృష్టవంతుడు ఉన్నాడంటే అది అన్ఫార్చునేట్లీ నేనే. ఎందుకంటే నా గెస్ వర్క్ అది ప్రాక్టికలీ ఆన్ గ్రౌండ్ రియాలిటీస్ అవుతూనే పోతున్నాయి. అంటే నేను చెప్పిందల్లా జరుగుతూనే ఉంది. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. సమాజంలో జరుగుతున్న ఘటనలు, సమాజం అవలంబిస్తున్న తీరు, పోకడలు, ఆర్టిఫిషియల్ లైఫ్స్, అదే కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ డిసిషన్స్ చాలా క్విక్గా తీసుకోవడం వితౌట్ ఎనీ లాజిక్. అంటే సమాజంలో ఈ ట్రెండ్ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామో అప్పుడు ఈ ట్రెండ్ గురించి మన విశ్లేషణ తప్పకుండా నిజమవుతుంది. ఎప్పుడు మనం సమాజానికి భయపడి అక్కడ జరుగుతున్న ఘటనలపై స్పందించడం మనము అంటే భయపడతాము, దాన్ని హైలైట్ చేయడంలో జంకుతాము, మెజారిటీ పాపులేషన్ ఏం చెప్తుందో అదే నమ్ముతాము, లేదా ట్రెండ్కు వ్యతిరేకంగా పోతే మన పరపతి పడిపోతుంది అని ఎప్పుడు భయపడతామో అప్పుడు మనం సరైన సమయానికి సరైన ఇన్ఫర్మేషన్ సమాజానికి అందించడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఇది మేజర్ ఫ్లా. ఎప్పుడు మన ప్రిడిక్షన్ని మనము బలంగా వినిపిస్తామో, ఎప్పుడు మన ప్రిడిక్షన్ ఆన్ గ్రౌండ్ నిజమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా జనాలు మనతో కలిసి వస్తూ ఉంటారు. బట్ దీనికి పేషెన్స్ కావాలి. మన మాటలపై మనకు ఖచ్చితమైన భరోసా ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు హై రైజెస్లో ఈ హైలైట్ చేసి ఇన్సల్ట్ చేసే కల్చర్ వచ్చింది. మీరు ఒక ఫ్లాట్ ఓనరే, బట్ యు ఆర్ నాట్ సోల్ ఓనర్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ. ఒక గేటెడ్ కమ్యూనిటీలో కమ్యూనిటీ మీతోని ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే మీరు టైంకి మీపై మోపే మెయింటెనెన్స్ భారాన్ని కిమ్మనకుండా భరించినప్పుడు మాత్రమే గేటెడ్ కమ్యూనిటీలో మీ పరువు పరపతి ఉంటుంది. మీరు ఒక ఫ్లాట్ ఓనర్గా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఎప్పుడు మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అక్కడున్న మెయింటెనెన్స్ని భరించలేకపోతుందో మీరు వాళ్లకు అనవసరమైన ఒక పార్ట్ ఆఫ్ కమ్యూనిటీగా మారిపోతారు. ఇది ఎందుకు జరుగుతుంది? మనం ఎన్నో ఏళ్లుగా 2.5-3 ఏళ్లుగా ఈ పాయింట్ని హైలైట్ చేస్తూనే వస్తున్నాం. ఏమండి, మీరు ఈఎంఐని లెక్క కడుతున్నారు. నా చాలా వీడియోస్ చూడండి, నేను చెప్తున్నా. విత్ ఈఎంఐ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ మెయింటెనెన్స్ యాజ్ అన్ ఈఎంఐ. మీరు బ్యాంక్ ఈఎంఐ కాకుండా మీ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ కూడా ఈఎంఐలో జత చేసి ఆ ఫ్లాట్ యొక్క వాల్యూని మీరు అంచనా వేయాలి. వాల్యూ ఆఫ్ ఫ్లాట్ ప్లస్ లోన్ టేకన్, వాల్యూ ఆఫ్ ఫ్లాట్ ప్లస్ లోన్ టేకన్ అండ్ ఇంట్రెస్ట్ బర్డన్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈఎంఐస్ క్యాల్కులేట్ చేయకండి. వాల్యూ ఆఫ్ ఫ్లాట్ ప్లస్ ఫ్రాత్. నేను ఎప్పుడు చెప్పాను,
వాల్యూ ఆఫ్ ఫ్లాట్ ప్లస్ ఫ్రాత్ అంటే ఏమి, మనం ఎక్సెస్ పే చేసేది. అంటే ఇప్పుడు దాని ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ ప్లస్ ఫ్రాత్ అంటే ప్రీమియం. ఆ ప్రీమియం ఇప్పుడు ఎంత ఉంది, 300% ఉంది. ఆ 300%పై 9% ఇంట్రెస్ట్తో మనం 20 ఏళ్ళ ఈఎంఐ. ఇదే కాకుండా ఎవ్రీ మంత్ మనం కట్టే మెయింటెనెన్స్ కూడా ఈఎంఐ లోపలే వేసుకోండి, ఎందుకంటే ఇట్ హాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ అని చెప్తే అలాగెలాగవుతుంది. మనం ఉన్నాక మెయింటెనెన్స్ చెల్లించాలి కదా. మనము స్పాట్ క్యాష్ పే చేసి మనం మెయింటెనెన్స్ ఇస్తలేము, మనం ఈఎంఐపై మెయింటెనెన్స్ ఇస్తున్నాం. ఈఎంఐ ఇట్ సెల్ఫ్ ఈజ్ మినిస్క్యూల్, అంటే రెంట్ బికమ్స్ ఎ మినిస్క్యూల్ అమౌంట్ ఇన్ ఈఎంఐ అండ్ ఆన్ దట్ యు ఆర్ పేయింగ్ మెయింటెనెన్స్. ఇంత క్లియర్గా ఉంటే చదువుకున్న మూర్ఖులు బేసిక్ క్యాలిక్యులేషన్ రాకుండా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఆ ఫ్లాట్లు కొనుక్కొని ఇవాళ సఫర్ అవుతున్నారు. అంటే ఈఎంఐ కట్టలేని పరిస్థితిలోకి చేరుకుంటున్నారు. అలాంటి సమయంలో మెయింటెనెన్స్ వాళ్ళకు అడిషనల్ బర్డన్ అవుతుంది. నేను అందుకోసం మెయింటెనెన్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఈఎంఐ అని నేను 2.5-3 ఏళ్ళ నుంచి అది భగవద్గీతల శ్లోకాన్ని చెప్పినట్టు చెప్తున్నాను. ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమవుతుంది, గురుగ్రామ్లో అంటే ఇప్పుడు నోయిడాలో కానివ్వండి, ముంబైలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీ మంత్లీ మీరు మెయింటెనెన్స్ చెల్లించలేని, అంటే టైంకి చెల్లించకపోతే కూడా నోటీస్ బోర్డులపై మీ పేరు హైలైట్ చేసి మీరు ఒక ఈఎంఐ డిఫాల్టర్ ఎంత అవమానం ఎదుర్కోవాలనో దానికన్నా ఎక్కువ అవమానం మీరు ఆ నోటీస్ బోర్డులో మీ పేరు హైలైట్ చేసి మంత్లీ మెయింటెనెన్స్ డిఫాల్టర్స్ లిస్ట్ ఒకటి పేస్ట్ చేసి అందరూ చదివేలా చేసి వాళ్ళని పబ్లిక్లో హ్యూమిలేట్ చేస్తున్నారు. దో దే ఆర్ ఓనర్స్ ఆఫ్ ది ఫ్లాట్స్. మీరు ఒక ఫ్లాట్ ఓనర్ అయినా యు ఆర్ నాట్ సోల్ ఓనర్ ఆఫ్ ది హోల్ ప్రాపర్టీ. సో యు ఆర్ ఎండెబిటెడ్, అంటే మీరు ప్రతి నెల వాళ్లకు అప్పు తీర్చవలసిందే. అప్పు ఎలా తీరుస్తారు, మెయింటెనెన్స్ రూపంలో తీరుస్తున్నారు. అంటే అది అప్పు కింద లెక్క. మెయింటెనెన్స్ ఈజ్ నాట్ థింగ్ విచ్ కెన్ బి డిఫాల్టెడ్. యూ హ్యావ్ టు పే. Why you have to pay? Because you are using the amenities which are not part of your life. ఆ ఎమ్యూనిటీస్కి మీకు సంబంధమే లేదు. ఒక 2, 3, 4 ఎమ్యూనిటీస్ తప్ప 60 ఎమ్యూనిటీస్లో మీరు 4-5 ఎమ్యూనిటీస్ తప్ప వేరేది యూజ్ చేసుకోరు. కానీ మెయింటెనెన్స్ చెల్లించవలసిందే. అది చెల్లించకుంటే మిమ్మల్ని పబ్లిక్ హ్యూమిలియేషన్ చేస్తున్నారు. అంటే నోటీస్ బోర్డుపై ఈ డిఫాల్టర్స్ లిస్ట్ పెట్టి వాళ్ళ పేర్లు ఫ్లాట్ నంబర్ పెట్టి వాళ్ళని అవమానించే ఘటన జరుగుతుంది. దీంట్లో సానుభూతి ఏమైనా ఉందా అంటే సొసైటీ తప్పేం లేదు. ఇప్పుడు ఆ టోటల్ గేటెడ్ కమ్యూనిటీ రన్ కావాలంటే ప్రతి ఒక్కరూ టైమ్లీ మెయింటెనెన్స్ చెల్లించాలి. ఎమ్యూనిటీస్కి అంతా మెయింటెనెన్స్ చెల్లించాలి. అప్పుడే ఆ గేటెడ్ కమ్యూనిటీ వర్క్ అవుతుంది, రన్ అవుతుంది. దాంట్లో ఓన్లీ 30-40% చెల్లిస్తా ఉన్నారు, 60% చెల్లిస్తలేరు అంటే ఆ గేటెడ్ కమ్యూనిటీకి ఒక శాపంగా మారి దాని మెయింటెనెన్స్ ఇంపాసిబుల్ అయిపోయి ఆ వాల్యూ ఆఫ్ ది బిల్డింగ్ త్వరగా పడిపోతుంది. మెయింటెనెన్స్ సరిగా లేకపోతే బిల్డింగ్ కెనాట్ సస్టైన్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే మీరు ఈఎంఐ కట్టే లోపే బిల్డింగ్ పని అయిపోతుంది. కాబట్టి ద మెయింటెనెన్స్ పార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని 3 years బ్యాక్ నుంచి చెప్తున్నాను. మంచి మార్గంలో మీరు చూడొచ్చు నా వీడియోస్, ఎంత బ్రహ్మాండంగా డిజైన్ చేశాను. నా నోటి నుంచి ప్రతి ఒక్క మాట ఇవాళ నిజమవుతుంది. అది నా అదృష్టం మాత్రమే. అది ఇండస్ట్రీ యొక్క దురదృష్టం, కొన్న వాళ్ళ దురదృష్టం, నా అదృష్టం. ఎందుకంటే నేను అప్పుడు చెప్పిందంతా ఇప్పుడు నిజమవుతుంది, ఇంకా త్వరగా నిజమవుతుంది. అంటే త్వరగా ఈ హై రైజెస్ ప్రపంచం పతనం మంచులోకి వెళ్ళిపోయింది. అది నాకు పాజిటివ్ ఫ్యాక్టర్, బిల్డర్స్కి నెగిటివ్ ఫ్యాక్టర్. అంటే కండ్ల ముందు వాళ్ళ ఫ్యూచర్ బిల్డింగ్స్ రిస్క్లో ఉన్నాయని ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయి. ప్రతి ఒక్కడు ఈఎంఐ గురించి ఆలోచించేవాడు మెయింటెనెన్స్ గురించి ఆలోచించాలని
ఈ ఈ ఘటనలు చెప్తున్నాయి. మనం ఒక ఫ్లాట్ హైరైజ్లో ఓన్ చేసినప్పుడు వచ్చే సంతోషం నోటీస్ బోర్డుపై మన డిఫాల్టర్స్ లిస్ట్లో మన పేరు చూసుకుంటే అక్కడున్న హ్యూమిలియేషన్ అది 100 ఎక్కువ. మనము మెయింటెనెన్స్ డిఫాల్ట్ చేసి ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయలేం. ఏమండి మళ్ళీ మీరు కార్లలో తిరుగుతారు, ఆ మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వలేరా? ఇలాంటి దుర్మార్గమైన వాళ్ళను అసలు గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అర్హత లేదు, మీకు స్థాయి లేకున్నా ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అనే మాట తప్పకుండా వినిపిస్తుంది. అంటే మెయింటెనెన్స్ బేస్డ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాల్సి వస్తుంది. అంటే మెయింటెనెన్స్ చేయకుంటే మీరు అక్కడ బిచ్చగాడిలా ఉండాలి, తలెత్తుకోకుండా తిరగాలి. ఇదన్నీ నేను మంచి మార్గం ఛానల్లో ఎప్పటి నుంచో 3 ఏళ్ళుగా చెప్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా అవన్నీ నిజమవుతున్నాయి. ఫ్లాట్ ఓనర్స్గా కాకుండా ఒక డిఫాల్టర్గా బ్యాంక్ ఈఎంఐ చెల్లించినా మెయింటెనెన్స్ ఈఎంఐ చెల్లించకుంటే బ్యాంక్ ఈఎంఐ చెల్లించనంత కన్నా ఎక్కువ హ్యూమిలియేషన్ వాళ్ళని చేసి తగిన మూల్యం చెల్లించుకోండి అని గేటెడ్ కమ్యూనిటీ సొసైటీస్ చెప్తున్నాయి. అంటే ఈ కొంతకాలంలోనే అవేర్నెస్ వచ్చింది. అంటే ఈఎంఐ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఏ ఓనర్ షుడ్ కన్సిడర్. ఈ షుడ్ కన్సిడర్ మెయింటెనెన్స్ యాజ్ ఎ ప్రాబ్లం దట్ విల్ రిమైన్ విత్ హిమ్ ఫర్ నెక్స్ట్ 20 years. కాబట్టి ఎవరైనా హోమ్ లోన్ మోజులో పడి హై రైజెస్లో తీసుకునేటప్పుడు మీరు అక్కడున్న హై మెయింటెనెన్స్ని కూడా కన్సిడర్ చేస్తే మీ ధోరణి మారొచ్చు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ట్రైమై టీవీ చూస్తూ ఉండండి. తప్పకుండా మంచి వీడియోస్తో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. కీప్ వాచింగ్ ట్రైమై టీవీ.